గచ్చిబౌలిలోని అంజయ్య నగర్లో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 2 కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. కూలిన బిల్డింగ్ పక్కనే ఉన్న అపార్ట్మెంట్ మీద పడిపోవడంతో ఆ అపార్ట్మెంట్లో 6 ఫ్లాట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమయానికి అందులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన కేవలం ప్రమాదం మాత్రమే కాదు, అధికారుల లంచాల దాహానికి, నిర్లక్ష్యపు వైఖరికి ఫలితం. ఇప్పుడు కూలిపోయిన 7 అంతస్తుల భవనం కేవలం 50 గజాల్లో కట్టారు. నాలాను కూడా కబ్జా చేసి కట్టే ప్రయత్నం చేయడంతో బేస్ సరిగ్గా లేక నిర్మాణంలో ఉండగానే బిల్డింగ్ కూలిపోయింది. కేవలం 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భవనం కడుతుంటే అధికారులంతా గుడ్డిగాడిద పళ్ళు తోముతున్నారా అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. బిల్డింగ్ కూలి పక్కనే ఉన్న రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ మీద పడింది. ఆ టవర్లో ఉన్న 6 ఫ్లాట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇప్పుడు ఆ టవర్ను నిపుణులు పర్యవేక్షిస్తున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి అవసరమైతే ఆ అపార్ట్మెంట్ను కూడా కూల్చేస్తామంటున్నారు అధికారులు. డబ్బుకు కకృతి పడి ఒక్కడు చేసిన తప్పు వల్ల ఇప్పుడు పక్కనే ఉన్న అపార్ట్మెంట్ కూడా కూల్చేసే పరిస్థితి వచ్చింది. కూలిపోయిన బిల్డింగ్ మీద గతంలోనే కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. అధికారుల నుంచి నోటీసులు రావడంతో కొన్ని రోజులు నిర్మాణ పనులు ఆగిపోయాయి కూడా. కానీ మళ్లీ ఈ పనులకు అనుమతులు ఇచ్చింది ఎవరు? ఎంత తీసుకున్న అనుమతులు ఇచ్చారు? అధికారులు అనుమతి ఇచ్చారా, లేక ఆ బిల్డర్ ఎవరికీ తెలియకుండా బిల్డింగ్ కట్టేస్తున్నాడా? దీంట్లో ఏది నిజమైనా ఆ పాపం మాత్రం అధికారులదే. ఎందుకంటే అక్కడ కూలిపోయింది చిన్న షెడ్ కాదు, ఏకంగా 7 అంతస్తుల భవనం. అనుమతులు లేకుండా ఇంత ఎత్తుగా బిల్డింగ్ కడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళ నుంచి సహకారం లేకుండా యథేచ్ఛగా అంత పెద్ద బిల్డింగ్ కట్టడం ఒక బిల్డర్కు సాధ్యమేనా? ఇవే ఇప్పుడు ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు. సాధారణంగా 50 గజాల స్థలంలో ఇల్లు కట్టడమే చాలా కష్టం. ఒకవేళ కట్టినా 1-2 అంతస్తుల కంటే పెద్దగా కట్టలేరు. అలాంటిది ఏకంగా 7 అంతస్తుల బిల్డింగ్ లేపారంటే అధికారుల సహకారం లేకుండా ఇది సాధ్యమేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగిన తర్వాత హైడ్రా బృందం ఫంక్షన్కు వచ్చినట్టు అంజయ్య నగర్కు వచ్చారు. ఇలాంటి ప్రమాదకర బిల్డింగ్స్ ను గుర్తించి తొలగిస్తామంటూ హైడ్రా కమిషనర్ రంగనా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ బిల్డింగ్స్ అన్నిటి కూడా చేస్తాం. ఇక్కడ ఎవరో ఈ సాజిద్ అని ఎవరో ఇట్లాంటి హాస్టల్స్ కట్టి అమ్ముతుంటాడంట, ఈ కట్టి అమ్ముతూ ఉంటాడంట. అతను బిల్డింగ్స్ అన్ని ఇట్లాంటివి ఉంటాయంట. డెఫినెట్గా ఆయన్ని కూడా చూస్తాం. చూసి ఇట్లాంటి బిల్డింగ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి కనుక అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడానికి కూడా మేము విత్ కార్పొరేషన్ తోటి కలిసి పనిచేస్తాం. 2 ప్రాణాలు పోయాక మీరు నిద్రలో నుంచి మేల్కొన్నారా అంటూ అంజయ్ నగర్ ప్రజలు హైడ్రాను ప్రశ్నిస్తున్నారు. చిన్న చిన్న గుడిసెలు పీకేసినప్పుడు ఎవరిని అడిగి పీకేశారు? ఎన్ని ప్రాణాలు పోయాక వచ్చి పీకేశారు? ఇప్పుడు మాత్రం 2 ప్రాణాలు పోయాక హైడ్రాకి ఈ విషయం కనిపించిందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు హైడ్రా దగ్గర, ప్రభుత్వం దగ్గర ఎలాంటి సమాధానం ఉందో ప్రజలకు చెప్పాలి. మరోపక్క ఇదే తరహా బిల్డింగులు తన ప్రాంతంలో వందల కొద్దీ ఉన్నాయంటూ కోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియో పోస్ట్ చేశారు. అక్రమంగా అనుమతులు తెచ్చుకుని తక్కువ స్థలంలో ఎక్కువ ఫ్లోర్లు కడుతున్నారంటూ చెప్పారు. తాను ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, బిల్డర్లు తీరు మార్చుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్ల వల్లే ఇవాళ 2 ప్రాణాలు పోయాయంటూ చెప్పారు. ఈ ఘటనకు కారకులైన వాళ్లపై హత్య కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. లోకల్ పబ్లిక్ కంటిన్యూగా ఆ ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ పైన లోకల్ మున్సిపల్ అధికారులకి, టౌన్ ప్లానింగ్ అధికారులకి కంప్లైంట్ ఇస్తే కూడా పట్టించుకోలే. ఎక్కువ కరప్షన్ అంటేనే మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతుంది, ప్రత్యేకంగా టౌన్ ప్లానింగ్లో. నేను చాలాసార్లు ఈ విషయంలో నేను మాట్లాడాను, లేబట్టినాను కూడా ఇష్యూస్. నా కాన్స్టిట్యున్సీలో బచ్చా ఫర్నిషన్లో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత కూడా కొన్ని పాయింట్లు రైజ్ చేసినాను, కానీ నో రెస్పాన్స్. ఫస్ట్ అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రమాదం జరిగింది గచ్చిబౌలి అంజయ్య నగర్లో. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఫస్ట్ మర్డర్ కేసు మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పైన చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మరోపక్క గచ్చిబౌలి ఘటనకు కారణమైన బిల్డర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతను దొరికితే ఈ బిల్డింగ్ వ్యవహారం మొత్తం బయటకు వచ్చే ఛాన్స్ ఉంది.